ములుగు జిల్లా వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తంగేడు స్టేడియంలో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో 41,339 విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా జీరో బిల్లు అందించి 17,26,00,000కు పైగా రూపాయలు లబ్ధిదారులకు సబ్సిడీ కల్పించడం జరిగింది. 27,019 వ్యవసాయ బావులకు 110 కోట్ల రూపాయల వ్యయంతో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. బుచ్చంపేట, అడవిరంగపూర్, గట్టమ్మ, జగ్గనపేట, నార్లాపూర్, లింగాల, రొయ్యూరు గ్రామాలలో సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడానికి భూసేకరణ జరిగింది. వీటి నిర్మాణంకు 21,29,00,000 నిధులు కేటాయించడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ సంవత్సరం సఖీ కేంద్రం ద్వారా 163 మంది మహిళలకు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది. 1,864 మంది గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు ప్రతిరోజు అన్నము, పప్పు, కూరగాయలు, పాలు, గుడ్డుతో కూడినటువంటి ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నాం. 8,722 మందికి 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు చిన్నారులకు నెలకు 2.5 కేజీల బాలామృతంతో పాటు 16 గుడ్లను అందిస్తున్నాం.